ఇంకొక చోట నేను అగ్నివేయ వచ్చి తిని కానీ అది ఇదివరకే రగులుకుంది అంటాడు. అంటే ఆ దినము సమీపిస్తున్న కొలది మనలో విశ్వాసం అంతకంతకు ఎక్కువ అవ్వాలి కానీ తగ్గకూడదు. ఈ రాత్రి కొన్ని విషయాలు చెప్పి రేపు పగటి వేళ మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎలాగో అంత్య దినాల గురించి ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మాట్లాడుతున్నాం కనుక కంటిన్యూగా మాట్లాడుతున్నాం. కాకపోతే ఈ మొదటి నెల ఒకసారి ఈ నెలంతా వాగ్దానం గురించి మాట్లాడాలనుకున్నాం కదా, ఒకసారి ఆ మాట చదువుదాం. ప్రకటన పుస్తకం 3వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట, నేను జయించి నా తండ్రితో కూడా కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఆమేన్. ఇది వాగ్దానం. దేవుడు ఒక మాట చెప్పాడంటే పొల్లైనా తప్పుపోదు, ఖచ్చితంగా జరుగుతుంది. అయితే అది నెరవేరడానికి మన వంతు మనం చేయాల్సి ఉంటుంది. ఈరోజు చాలామంది వాగ్దానాలను గురించి మురిసిపోతున్నారు కానీ వాటి నెరవేర్పు విషయంలో బహు దూరంగా చాలా ఉన్నారు, చాలా వెనకాల ఉన్నారు. వాటిలో మీకు మొట్టమొదటి రోజు రాత్రే చెప్పాను, ఎంతమంది గుర్తుందో, నేను జయించిన ఆ ప్రకారము అంటాడు కదా. జయించిన వానికి సింహాసనం అని ఇక్కడ రాశాం, కానీ అక్కడ ఏముంది? నేను జయించిన కూర్చుండి ఉన్న ప్రకారం. అంటే అవే సింహాసనానికి వెళ్ళడానికి ఒక వే ఉంది, ఒక దారి ఉంది. అది నేను వెళ్ళాను, ఆ దారిలో వెళ్ళాను. ఆ వేలో ఎవరు వస్తారో వారికి సింహాసనం అని చెప్పాడు. మరలా చెప్తున్నా, సింహాసనం అనేది క్షణికమైంది కాదు, అది శాశ్వతమైంది, పర్మనెంట్గా ఉండేది. ఆ సింహాసనం ఉండే స్థలంలో ఆరోగ్యం ఉండొచ్చు, ఆశీర్వాదం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, మన వంశాభివృద్ధి ఉండొచ్చు, లేకపోతే ఐశ్వర్యం ఉండొచ్చు. మన తరము తర్వాత తరం ఎలాగంటే ఒక తరం ఆశీర్వదించబడితే ఒక తరం తగ్గిపోద్ది, ఇంకో తరం అడుక్కు తింటుంది, ఇంకో తరం అసలు ఉండదు. ఇది ఏదైనా కావచ్చు. ఆ సింహాసనం అనేది అయితే దానిని నువ్వు జయించి నీ పిల్లలకి ఇవ్వాలి అంటే, నీ తర్వాత నువ్వు అనుభవించాలి అంటే ఒక వే ఉంది, ఒక పద్ధతి ఉంది. దానిని యేసు ప్రభు చెప్పారు, నా ప్రకారం జయించాలి అని. దాంట్లో మొట్టమొదటి రోజు 31వ తారీఖు రాత్రి అనగా 1వ తారీఖు వేకువన మీతో పంచుకున్న మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను నేను సింహాసనానికి వెళ్ళి తిని. హలో, అక్కడ అది లేదు, నేను చెప్పా అంటే కొత్తదేం కలపలా. సింహాసనం మీదకి యేసయ్యను అంగీకరించాడంట, అదేగా రాసిన మాట. యేసు ప్రభు సింహాసనం మీదకి అంగీకరించబడ్డానికి రీజన్ ఏంటయ్యా అంటే, ఆయన శరీర దినములలో ఉన్నప్పుడు పండుకొని నిద్రపోలా, అలసిపోయి దుప్పటి కప్పుకొని చలి పెడుతుందని, వ్యాపారం ఉందని, ఉద్యోగం ఉందని, సంసారం ఉందని, బాధ్యతలు ఉన్నాయని దేవుడు తనకు అప్పగించిన పనిని మర్చిపోలా. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు యూట్యూబ్ ద్వారా కానివ్వండి, సంఘంలో కానివ్వండి, మన ఉపదేశం వింటూ వాళ్ళ ఫీడ్బ్యాక్ వింటున్నప్పుడు నాకు అనిపించింది, ఈ నేల వ్యర్థం అవ్వాలి అని. అయోగ్యమైన పనికిరాని ఒక చెట్టు ఇక్కడ ఉండటం అవసరమా అనిపించింది. బాధ్యత లేని, ఆసక్తి లేని వ్యక్తులు అవసరమా అనిపించింది. సో గుంపు మనకు ఉపయోగం లేదు, ముందే తెలుసు.
కానీ మరొకసారి గుర్తు చేసుకున్నా నేను, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో కన్నీళ్లతో, యాచనలతో, ప్రార్థనలతో గడిపి దేవుడికి అంగీకారం అయ్యాడు. ఈరోజు నువ్వైనా నేనైనా పరలోకం వెళ్ళాలి అన్న మాట వాస్తవం అయితే చచ్చినట్టుగా రాత్రి సన్నిధిలో కూర్చోవాల్సిందే. నా వల్ల కాదు, నేను చేయలేనంటే నీకు పరలోకం లేదు. దీన్ని అంగీకరిస్తారా? ఇంకా రేపు పొద్దున్న నా ముఖం చూడరు. యథార్థవాది లోక విరోధి అని. వామ్మో, ఈ పాస్టర్ గారు ఎట్ట చెబుతున్నారు, మా పాస్టర్ గారు అయితేనా ఆ పిల్లర్కి ఆనుకొని నిద్రపోతున్నా కూడా అసలు ఒక్క మాట అండి మా రాజు, ఒక్క మాట కూడా అండి. అసలు ఆయన పాటికి ఆయన చెప్పుకుంటూ పోతాడు. అయిపోయిన తర్వాత ఇంకా లేపుతాడమ్మా, మారతమ్మా అయిపోయింది, ఆరాధన అయిపోయిందని లేపి కూడా పోతాడమ్మా, అంత మంచోడు. ఈ పాస్టర్ ఏంది ఇటు మాట్లాడుతున్నాడు అని అనుకునే జనాభా కూడా లేకపోలేదు. చెప్తా. అయితే మనం అంగీకరించబడాలంటే ఈ ఈ ఈ వ్యక్తిత్వం, ఈ మనసు మనలో నెరవేరాలి. కన్నీళ్ళు రావాలి, యాచన చేయాలి, విజ్ఞాపన చేయాలి, గోజాడాలి, ప్రభువుని అడగాలి. ఈ అనుభవం ఎవరికైతే ఉండదో వారు సింహాసనానికైతే రారు. వాక్యం చెప్తున్నమాట, నేను అంగీకరించబడ్డాను, తండ్రి నన్ను అంగీకరించాడు సింహాసనానికి, మీరు కూడా ఆ ప్రకారం అయితేనే ఇక్కడ దాకా రాగలుగుతారు. లేకపోతే ఏం లేదు. ఒకవేళ మీ నీతిని బట్టి, మీ యథార్థతను బట్టి అన్ని విషయాలలో ఆజ్ఞలలో ఒకటైనను తప్పిపోకుండా, 100కి 90 మంది తప్పిపోతారు, 95 మంది తప్పిపోతారు. ఆజ్ఞలలో ఒకటైనను తప్పిపోకుండా నువ్వు పాటించి మంచి యథార్థ హృదయంతో నువ్వు ఆయన ఎదుర్కోగలిగి అంత దమ్ము ధైర్యంతో పరలోకంలో అడుగు పెట్టగలిగితే అబ్బా నువ్వు ధన్యుడవు. పరలోకంలో అడుగు పెట్టగలిగితే, నేను ఇంకా సింహాసనం గురించి మాట్లాడట్లా, పరలోకంలో అడుగు పెట్టగలిగితే. కానీ ఈ విషయాల్లో నువ్వు యాజ్ ఇట్ ఈస్గా యేసుక్రీస్తు వలె విజ్ఞాపన చేసి రోధించి నశించిపోతున్న ఆత్మల గురించినటువంటి వేదన, ఆ వేదన నీ మనసులో పుట్టి అది గర్భం ధరించి ప్రసవ వేదన పడి ఈ పట్టణం కొరకు, ఈ ప్రాంతం కొరకు, సంఘం కొరకు నువ్వు కన్నీళ్లు కారిస్తే, అది దేవుడు నీలో చూస్తే నిన్ను ఈ లోకంలో పరలోకంలో సింహాసనం మీదకి తీసుకెళ్తాడు. ఇది ఆయన ఉద్దేశం. ఒకవేళ అలా లేమనుకో, ఇక దాంట్లో సచ్చే లేదు. మనం ఏలబడి బతకటమే కానీ ఏలుబడి చేయటం మనకు రాదు. ఎందుకంటే యథార్థవంతుల దేశం, చిత్తశుద్ధి కలిగిన వారు పాలించే దేశం అది. అక్కడ ఆ చిత్తశుద్ధి లేని వ్యక్తులకి చోటు లేదు. రెండవది, ఆ దేశంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారంటే, చాలా జాగ్రత్తగా వినండి. కొద్దిమంది అయినా మీకే ఎందుకు ఇంత లోతుగా చెప్తున్నానంటే, శేషమే కావాలి, మొత్తం వద్దు. అర్థమైందా? పంటంతా వద్దు. ఏం కావాలి? శేషం. శేషం అంటే 10 ఎకరాలు పంట వేసాం, తెగులు వచ్చింది, గింజ పాడైంది, తూర్పార పట్టాం, 5 ఎకరాల గింజలన్నీ పొట్టులో వెళ్ళిపోయినాయి. మిగిలిన ఎంత? లేదు నేను 10 ఎకరాలు వేసాను, నాకు 10 ఎకరాలు కావాలంటే కుదురుతుందా? ఉపయోగం ఉంటుందా? శేషమే ముఖ్యం కనుక, మీరే ముఖ్యం కనుక, దారి తెప్పొచ్చారో, పొరపాటున వచ్చారో, తెలియకొచ్చారో, ఎట్టో వచ్చారు కనుక మీకే చెప్తున్నా. యేసుప్రభు ఆనాడు అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకారాలు చేస్తున్నాడు. ఆ నోట ఆ ఊరు వెళ్ళిపోయింది. మొత్తం ఆ ప్రాంతం అంతా పాకిపోయింది. ఏమనంటే, యూదులలో ఒకడు పుట్టాడు. ఆయన మాట, అసలు ఆయన చూపు, ఆయన తాకితే, ఆయన స్పర్శ ఒక అద్భుతంగా ఉంది. కుంటోడు నడుస్తున్నాడు, గుడ్డోడు చూస్తున్నాడని ప్రజల మధ్యలోకి ఈ వార్త వెళ్ళినప్పుడు జనాలు ఒక విధమైన ఆశ్చర్యంలోకి వెళ్ళిపోయి అసలు ఆయన ఎవరో చూడాలి, ఆయన ఎట్టుంటాడో చూడాలి, ఆయన కార్యములు కాదు, ఆయన ఎలా ఉంటాడో చూడాలని విరివిగా ప్రజలు ఆయన మీద పడ్డానికి వచ్చారు. ఎంతగా అంటే మనం వాక్యంలో చదువుతాం, సమరయ స్త్రీ ఆయన ఎదుటికెళ్ళి చెప్పుకోలేనంత మంది జనం ఆయన చుట్టున్నారు. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయిన జక్కయ్య ఆయన సమీపించడానికి అనుకూలత లేదు. మామూలుగా మనం అందరం ఇప్పుడు కూటమి పెట్టామండి, ప్రార్థనలు చేస్తున్నాము. నేను నించొని అందరికీ ప్రార్థనలు చేస్తున్నాను. మీటింగ్కి ఒక 1000-2000 మంది వచ్చారు. ఈ ఊరి ఎమ్మెల్యే వచ్చాడు అనుకో, ప్రార్థన చేయించుకుందామని, ఖచ్చితంగా మీరు మొత్తం దారిస్తారు ఆయనకి. ఎవరా?
అది మీకు మరి తెలియని గౌరవమో, అధికారుల మీద ఉన్న భక్తో, లేకపోతే మీ అవసరంతో సాధారణంగానే కొంతమందికి నేనేముందిలే, నాదేముందిలే అని ఒక బలహీనమైన మనసు ఉంటుంది. వాళ్ళు గొప్పోళ్ళు, నేను తక్కువ అని. మరి ఆ ఉద్దేశం నాకు తెలియదు, కానీ దారి చేస్తారు. మరి ఆ ఊళ్ళో ఆయన రేంజి ఇంటికి వెళ్ళి అనవసరమైన పన్నులన్నీ వేసి కట్టిస్తా ఉన్నాడు, ఊరంతా తెలుసు ఆ సంగతి. అలాంటి ఆయనకి దారి దొరకలేనంత మంది ప్రజలు ఉన్నారంటే ఏది, మరలా ఆయన నిలబడలేడు, వెళ్తుంటే కూడా అంతమంది ఫాలో అవుతున్నారంటే ఎంత విస్తరించిన ఆయన మాట, ఆయన క్రియలు. ఇక కూటం పెడితే తిన్నవారే 5,000 మంది, తిననోళ్ళు ఎంతమంది? పురుషుల సంఖ్య 5,000 అయితే స్త్రీలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది? దగ్గర గట్టిగా వేసుకోవచ్చు 15,000 మంది దాకా వేసుకోవచ్చు. అంటే 2 చేపలు 5 రొట్టెలు విరుస్తీ పంచుతుంటే తింటున్న వాళ్ళు, నీళ్ళను ద్రాక్షారసంగా మారుస్తే తాగుతున్న వాళ్ళు, చచ్చిన వాళ్ళు లేపుతుంటే చూస్తున్న వాళ్ళు, ఈ లాగున ఆయన ఖ్యాతి విస్తరించి జనములు గుంపులుగా వస్తున్నారు. నీ దయ్యం వదిలిపోవునుగా కేస్తున్నాం. ఇక వాడు వెంటనే వచ్చి, ప్రభువా, బోధకుడా, నేను నిన్ను వెంబడిస్తానయ్యా, నీ శిష్యుడిగా నన్ను చేర్చుకో. కమాన్. పిలుస్తున్న వాళ్ళు వస్తున్నారు, పిలవని వాళ్ళు వస్తున్నారు. మనకు తెలిసిన సంఖ్య 12 మంది, బైబిల్లో రాసిన సంఖ్య 82 మంది. ఇంకా ఆ లెక్క రాయని సంఖ్య అనేకులు అని రాసింది. ఆయన శిష్యులు అనేకులు అంట. అపోస్తులు కాదు, 82 మంది కాదు, అనేకులు ఆయన శిష్యులు ఉన్నారంట. అయితే ఈ అనేకులు ఆయన వెంబడించుతూ ఉండగా లక్షలాది మంది ప్రజలు ఆయన చూస్తూ, ఆయన ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ అన్న అద్భుతాలు చూస్తున్నాడు. ఆయన బ్రహ్మాండంగా చెప్తున్నాడు, నీ కన్నీళ్ళు తుడవబడతాయి, నీ కష్టం పోతుంది, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ పిల్లలు దీవించబడతారు, నీ కుమార్తెకు స్వస్థత కలుగుతుంది. అన్నీ చెప్తున్నంతసేపు గుంపులుగా వచ్చారు. ఒక్కసారి ఉపదేశంలోకి దిగాడు ఆయన. ఎంతకాలం రా మీకు బొజ్జగింపులో? ప్రార్థన చేయమంటే చేయరా? ఆన్లైన్ ప్రార్థన ఇష్టం ఉండదా? ప్రార్థన అంటే ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంటుందా? బండి మీద ఎంతసేపు అయినా కూర్చుంటాడు, వ్యవహారంలో ఎంతసేపు అయినా కూర్చుంటాడు. మోకాళ్ళ మీదకి వచ్చేసరికి మాత్రం పిచ్చి లేచిపోతుంటుంది ఒక్కొక్కడికి. మామూలుగా ప్రార్థన చేసే వాళ్ళకి మెంటలకి పోతే అది ఏంటో మరి అర్థం కాదు. అది కనీసం అప్పుడైనా మానసికంగా ఒక సైకాలజిస్ట్ లాగా ఆలోచించుకోవాలి నీకు నీవే. నేను ఎందుకని సినిమా అయితే ఆపకుండా చూస్తున్నాను రెప్పలు కొట్టకుండా, సీరియల్ అయితే అసలు డిస్టర్బెన్స్ అయితే పిల్లని ఈ బగలు కొడుతున్నాను, ఇంకేదైనా ఆ పక్కన ఇంటి వాళ్ళ స్టోరీలు ఈ పక్కన స్టోరీలు అయితే బ్రహ్మాండంగా వింటున్నాను, ప్రార్థనకు వస్తే నేను ఎందుకు మైండ్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను? నా బతుకు మార్చే దేవుడు కదా, నా జీవితం మార్చే దేవుడు కదా అని ఎందుకు అన్న ప్రశ్న మనిషికి రాదు, రానివ్వడు సాతాను. తర్వాత సంగతి. అలాంటిది రొట్టెలు పెడుతుంటే తింటున్నారు, పండ్లు ఇస్తుంటే తింటున్నారు, చేపలు పెడుతుంటే తింటున్నారు, అద్భుతాలు చేస్తుంటే చూస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే యేసయ్య ఉపదేశించటం మొదలుపెట్టి సింహాసనానికి రావాలంటే దమ్ముండాలన్నాడో చల్ల సర్దుకున్నారు. ప్రార్థన ఆల్నైటా మనకు కుదరదులే, ఆదివారం వస్తానని చెప్పు. విజ్ఞాపన ఏముందిలే, రేపు వస్తా. మీటింగులు పెట్టరు, మీటింగ్లకు వస్తా. దీనికి ఏం రావా అంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన అంటే, కన్నీళ్ళు అంటే, కాన్సన్ట్రేట్ చేయాలంటే మన వల్ల కాదులే బెదరు, అంత తగ్గించుకోలేము, అంత కన్నీళ్ళు గచ్చలేము. అంత ఉపదేశం ఎప్పుడైతే వేసే ప్రారంభించాడో ఇక ఒక్కొక్కడు వెనక్కి వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు. ఏ ఉపదేశం మొదలుపెట్టాడు తెలుసా ఆయన? అప్పటి వరకు మారు మనసు పొందండి, దేవుని రాజ్యం మీది, మారు మనసు పొందండి, పునరుద్ధానం మీది, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం మీది, మారు మనసు పొందండి, సింహాసనం మీది, మారు మనసు పొందండి, ఆశీర్వాదం మీది అని చెప్పిన ఆయన, ఎవడైనా నా శరీరము తిని నా రక్తము త్రాగకపోతే వాడికి నిత్య జీవం లేదు అన్నాడు. అంతే. ఏమనుకున్నారు తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం.
లేపుతాను. 52వ వచనం. యోధులు ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని 60వ వచనం. ఆ 66వ వచనం. చాలండి, ఒకసారి ఇటు చూస్తారా? ఎంతమంది మళ్ళా వచ్చారా? ఏమన్నాడండి యేసు ప్రభు? బూతులు తిట్టాడా? ఖచ్చితంగా మీ ఆస్తి తీసుకొని రావాల్సిందే అని ఏమైనా ఆస్తి మీద పడ్డాడా? మీది నాకు కావాలని అడిగాడా? పరలోక రాజ్యంలో నిత్య జీవంలోకి వెళ్ళటానికి భక్తి చేయండి రా బాబు అన్నాడు. తేడా కొట్టింది. ఏమల్లా క్రిస్మస్ డ్యాన్సులు వద్దు అన్నాడు. స్కిట్లు మనకు ఎందుకు అన్నాడు. డీజేలు మనకు ఎందుకు అన్నాడు. పాపంతో నీకు పోలికేంది అన్నాడు. ప్రార్థన చేయమన్నాడు, కన్నీళ్ళు కార్చమన్నాడు. అది నచ్చదు. కొంతమందికి యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా బోధ చేస్తే కొంతమందికి నచ్చదు. ఆ ఉపదేశం నచ్చక వెనుతిరిగి వెళ్ళిపోయారంట. ఇక మరలా ఎన్నడూ ఆయన దగ్గరికి రాలేదంట. ఈరోజు చాలామంది దేవుని భక్తిలో నిలబడలేక చాలించుకొని వెళ్ళిపోతున్నారు. చేత కావట్లా, వాళ్ళకి సీన్ లేదు. సోకు చేయమను, ఎవరని చెప్పమను. లోకముని సంపాదించుకునే అవే, పలాని పని చేస్తే డబ్బు వస్తుంది, పలాని పని చేస్తే అధికారం వస్తుంది, పలాని పని చేస్తే ఘనత వస్తుంది అని చెప్పమను. అది దరిద్రపు నీచమైన పని, దేవుడికి అయిష్టమైంది అయినా సరే డబ్బే దేవుడు అన్నట్టుగా వెళ్ళిపోతారు. దేవుడు ఉన్నాడు, మనం ఎందుకు పుట్టామా, ఈ 2024 ఎందుకు బతికున్నామా, ఎందుకు బ్రతికించాడా, ఏ మంచి నాలో ఉందా, మన ఫ్లెక్సీకి శ్రద్ధాంజలి అనే పేరు ఎందుకు రాలేదా, దేవుడికి నాలో ఏం నచ్చింది, ఒకవేళ ఇంకా నాలో ఏమైనా కోరుకుంటున్నాడా, దేవునితో ఆ రిలేషన్ ఒక విశ్వాసికి లేకపోతే, ఒక భక్తుడికి భక్తురాలికి లేకపోతే భక్తి చేయడం అనవసరం. నా మాటలు అర్థమవుతుంది, గట్టిగా చెప్పండి. ఎందుకంటే మరలా ఈ మాటలు మీరు వినలేరు, ఇవి రావు. రేపు వేరే సంగతి మాట్లాడతాం, దేవుడు వేరే కోణంలో మాట్లాడతారు. రేపు వచ్చే వాళ్ళంతా వస్తారు, మంచి మంచి భక్తులంతా రేపు వస్తారు. చూడండి, గేట్ కానీ నిలబడి అంటే అన్నయ్య మరి ఇప్పుడు మేము రాకుండా ఈరోజు రేపు వస్తే మమ్మల్ని కూడా అట్నే లెక్కేసే వాళ్ళు అయితే ఏమో నాకేం తెలుసు. అంతా ఆయన చేతిలో ఉందమ్మా, అంతా పైవాడి చేతిలో. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఒకడు వచ్చాడంట, వితండవాది. మీ దేవుడు బతికిస్తాడా? బతికిస్తాడయ్యా. మీ దేవుడు అద్భుతం చేస్తాడా? చేస్తాడయ్యా. అవునా? మీ దేవుడికి అన్నీ తెలుసయ్యా. సరే కానీ నా చేతిలో కోడి పిల్ల ఉంది, ఏ చేతిలో ఉందో చెప్పు అన్నాడట. వాడి చేతిలో ఏ చేతిలో ఉందో పాస్టర్ గారు కాస్త వివేచించి కుడి చేతిలో ఉందయ్యా అన్నాడంట. ఇటు వెనకాల పెట్టుకొని అది సచ్చిందా బతికిందా చెప్పు అన్నాడంట. కోడి పిల్ల ఎంత ఉంటుందనా? ఇప్పుడు అది బతికింది అన్నాడు అనుకో, దాని పీక పిసుకుతాడు, దెబ్బకు చచ్చింది. ఒకవేళ అది బతికింది అన్నాడు అనుకో, సచ్చిందంటే చంపేస్తాడు, బతికింది అంటే బతికిందో సచ్చిందో చెప్పమన్నాడు. సచ్చిందంటే బతికిందని చూపిస్తాడు, బతికింది అంటే పీక పిసికి చంపేస్తాడు. అందుకని నీ పాస్టర్ గారు ఎట్ట చేయాలరా బాబు అని అర్థం కాక, అయ్యా అది బతకాలన్నా సావాలన్నా నీ చేతిలోనే ఉందయ్యా అన్నాడట. అట ఏం చేయాలన్నా మీ చేతిలోనే ఉంది, నాకేం సంబంధం లేదు. అంతా పరమాత్మ, పరిశుద్ధాత్మ వశమై ఉన్నాం అంతే. ఆయన ఉద్దేశాలే మనకు వినబడుతున్నాయి, ఆయన ఆలోచనలే మనకు తెలియజేయబడుతున్నాయి. ఆమేన్. అందుకే భక్తి బహు లోతైనది, పిల్ల చేష్టల్లాగా చేయకూడదు. అది ఈ తరం సేవకులు అట్లా అలవాటు చేశారు. కానీ
రూపాయల సందాలు వేసుకొని కూర్చొని మాట్లాడుకొని ఏదో కావాల్సిందే ఏర్పాటు చేసుకొని విందు చేసుకొని గంతులు వేసుకొని ఇదే భక్తి అని అట్లా అలవాటు చేశారు. కానీ సత్యం బహు లోతైనదన్న. దాన్ని ఎవడు వెలికి తీయలేడు, దాన్ని కనుగొనలేడు. బహు దూరమైనది, బహు లోతైంది. తమాషా కాదు దేవుడి భక్తి అంటే, వాగ్దానాలు ఆశీర్వాదాలు కాదు. భక్తి అనేది మామూలు విషయం కాదు, జయించాలి. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏం పిచ్చి పిచ్చి చేష్టాలు అనుకున్నారా? 40 రోజులు చేసి 60 రోజులు చేసేది అనుకున్నారా? లోకంలో ఇష్టానుసారంగా బతికి నచ్చినప్పుడు మందిరానికి వచ్చి ఒక బియ్య బస్తాను ఒక సంద వేసి పేరు మైకులో చేయించుకునేది అనుకున్నారా? నిష్ట కలిగిన జంజమేసిన బ్రాహ్మణుడి కంటే నాజీరు వ్రతం చేయబడిన జీవితం క్రైస్తవ జీవితం. అంత సీరియస్గా సిన్సియర్గా భక్తి చేయాలి మనం. కొంతమంది కొన్ని పదార్థాల విషయంలో నిష్ట కలిగి ఉంటారు, తినే విషయంలో, కొంతమంది తాగే విషయంలో, కొంతమంది బట్టల విషయంలో, కొంతమంది ఇక లోకం చూసే విషయంలో, కొంతమంది ఈ వెంట్రుకలు కట్ చేసుకొని మీసాలు గడ్డలు పెంచుకునే విషయంలో, ఇలాంటి పిచ్చి పిచ్చి అన్ని చిన్న చిన్న నియమాలు పెట్టుకొని ఇదే భక్తి అని ముందుకెళ్తూ ఉంటారు. హృదయానికి సంబంధించిన భక్తి అనేది దాన్ని కట్టి పడేసిన వాడే పరాక్రమం కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారం బాగానే ఉంటాం, నెల బాగానే ఉంటాం, కొత్త సంవత్సరం కదా, వాగ్దానం కదా, నెల 10 రోజులు బాగానే ఉంటాం. ఆ 2 నెలల తర్వాత కనపడుతుంది ఇక ఆధ్యాత్మిక ఆసక్తి ఇలా ప్రారంభమవుతుంది. ఏదైనా మన ఎదురుగా రానంత వరకే, అది ఎదురుగా వచ్చినప్పుడు, అది శోధించినప్పుడు తెలుస్తుంది మన బలం ఎంతో, మన బలహీనత ఎంతో, మన భక్తి ఎంతో, మన పరిశుద్ధత ఎంతో. శోధించినప్పుడు మనం కాపాడుకోవాలి. అంత ఈజీగా పరలోకం రాదు. మనం అనుకున్నట్టుగా ఇట్లాగ వెళ్ళలేము. అసలు మనం ఏం చేస్తున్నామండి? ఒకడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి, అయ్యా నిత్య జీవానికి వారసుడొకటకు నేనేం చేయాలన్నాడు. ప్రభు అన్నీ చెప్పాడు. మొదటి నుంచి ఆజ్ఞలన్నీ చెప్పుకుంటూ వస్తే ఒకటే మాట అన్నాడు, నా బాల్యము నుండి వాటన్నిటిని నేను తూచా తప్పకుండా పాటిస్తున్నాను. ఆశ్చర్యం వేసింది యేసయ్యకి. ఇలాంటి ప్రావీణ్యం కలిగిన వాడు ఉన్నాడా? ధర్మశాస్త్రములు పొల్లైనా తప్పకుండా నా బాల్య దినములందే నేను వాటిని ఇంతవరకు పాటించుకుంటూ వచ్చానయ్యా. కానీ ఈరోజు నువ్వు కొత్తగా బోధ చేస్తున్నావు కదా, ఇంకా నేనేమైనా చేయవలసి ఉన్నదా అని అడిగాడు. అన్నీ చేస్తున్నాడు కానీ మనోడు ఫైనాన్షియల్ విషయంలో బోర్ల పడ్డాడు. అందుకే దేవుడు అన్నాడు, నీ ఆస్తి అంతా పేదలకు అమ్మేసి వచ్చాయి అన్నాడు. నచ్చలా, ఓడిపోయి వెళ్ళిపోయాడు. చూసారా, అన్నీ చేశాడు కానీ ఒక్క విషయంలో తేడా పడితే వాడు దేవునితో రాలేకపోయాడు, ఉండలేకపోయాడు. మరి రేపు పొద్దున మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి? ఇంత లోతుగా వెళ్తున్నప్పుడు కొన్ని మనసులకు గాయాలు అవుతాయి. అబ్బా ఇది వింటే ఒప్పుకొని విడిచిపెట్టాలి, లేదా అడ్రస్ అన్న మార్చాలి. అడ్రస్ మారిస్తేనేమో వాడికి అర్థమైపోద్ది, అసలైంది ఇదే, ఇదంతా ఉత్త వ్యాపారమే, ఇక్కడ మనం సెట్టుగాము, మనకి ఎక్కదని దానికి పోడు. నిజమైంది వచ్చినప్పుడు ముఖానే దేవుడు మాట్లాడుతుంటే తట్టుకోలేక ఏడకి రాడు, మధ్యలో లోకంలో ఉండిపోతాడు, సహవాసం కోల్పోతాడు. దేవునితో, దైవజనులతో, ఆత్మీయులతో ఆ బంధం తెగిపోద్ది. ఆటోమేటిక్గా ఒక సంబంధమైన వ్యవహారాల్లో కలిసిపోతారు, జీవన వ్యాపారాలు కలిసిపోతారు. అందుకే భక్తిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి విషయంలో ఓర్పు కలిగి, సహనం కలిగి మనం ఉండాలి. మన జీవితాన్ని కాపాడుకుంటేనే మనకు సింహాసనాలు దొరుకుతాయి, ఊరికే రాదు. ఆధ్యాత్మిక జీవితం అంటే ఇది 3 నెలల ముచ్చటే. శరీరం, ఈ శరీరం 3 నెలల ముచ్చటే. కానీ అంతరంగంలో ఉన్న ఆ జీవం ఉందే, ఏ దేవుడైతే మనలో జీవాత్మను ఊదాడో ఆయనకి, ఆమెకి శాశ్వతం. ఈ సింహాసనం ఎలాగైతే శాశ్వతంగా ఉండాలని దంతంతో దేవుడు సొలొమోనుతో చేయించాడో, ఆ లోపల ఉన్న ఆత్మ శాశ్వతం. ఈ శాశ్వతమైన ఆత్మకి శాశ్వతమైన సింహాసనాన్ని సంపాదించే బాధ్యత ఈ శరీరానిదే. కాబట్టి ఈ శరీరాన్ని తంతే మాట ఉంటుంది, మామూలుగా అయితే ఎందో. నీకు సింహాసనం కళ్ళలో కూడా నీకు ఆ సింహాసనం కనపడాలి, ఆ సింహాసనానికి వెళ్ళాలి, ఈ లోకం ఏముందిరా అని. ఇప్పుడు మనం అప్పుడప్పుడు వార్తల్లో వింటుంటామా, లాస్ట్ 3 years బిఫోర్ అనుకుంటా కదా,
అమెరికా నుంచి వచ్చిన ఒక జాన్ అనే వ్యక్తి అండమాన్ దీవులకి వెళ్ళి బాణాలతో చంపివేయబడ్డాడే. 26 ఏళ్ళ యవ్వనస్తుడు, బాగా చదువుకున్నాడు. ఏంది రావిడికి ఎంత కర్మ అని అందరూ అనుకుని ఉండొచ్చు, కానీ నాకు తెలుసు ఎందుకు వెళ్ళాడు. వాడి సింహాసనం కలలో తట్టుకోలేకపోయాడు. నాకు ఆ సింహాసనం కావాలి, నాకు ఆ సింహాసనం కావాలి, నాకు ఆ సింహాసనం కావాలి. అయితే ఏం చేయమంటావు? నశించిపోతున్నాను, పట్టుకురాపో అన్నాడు దేవుడు. ట్రైబల్స్ కూడా, అడవి జాతి మనుషులకు కూడా నా సత్యం ప్రకటించబో, అక్కడికి ఎవడు వెళ్ళకపోతున్నాడు. నేను పోతానయ్యా, ప్రాణం పోతే నీకు సింహాసనం ఇస్తా. పోతే పోయింది, ఏదో ప్రాణం అన్నాడు, వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా సింహాసనం సంపాదించుకున్నాడు అంతే. ఆమెన్. ఒక గ్రహం స్టెయిన్స్, ఒక మదర్ తెరిసా, ఒక విలియం కేర్, వీళ్ళందరూ ఉత్తుగా వచ్చి తమాషకి చేయలా. త్యాగాలు చరిత్రలో ఊరకు నిలిచిపోవాలా వాళ్ళు. ఇప్పుడు పురుషోత్తమ చౌదరి బ్రాహ్మణ వంశంలో పుట్టినవాడు. విజయనగర రాజుకి ఆస్థాన, దాన్ని ఏమంటారు, అకౌంటబిలిటీ, అదే లెక్కలు చూస్తారే, సిఏ, అకౌంటెంట్. పురుషోత్తమ చౌదరి బ్రాహ్మణుడు. ఆయన గురించి ఈ తరానికి తెలియదు. మనలో కొంతమంది తెలుసు, మ్యాక్సిమం 99% తెలియదు. ఎవరికో అక్కడొకరికి తెలుసు. కానీ ఆయన జీవితాన్ని చదివినప్పుడైతే నా వల్ల అయితే కాదేమో ఇలాంటి బతుకు అనిపించింది. ఆయన ఆ బ్రిటిషస్తులు మన దేశాన్ని పాలిస్తున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో యోహాను సువార్తని తర్జుమా చేయాలని ఆశపడి కొంచెం చదివి పెట్టమని ఆయన చెప్పారండి. దాన్ని తెలుగులోకి అనువాదించడానికి ఇంగ్లీష్ బైబిల్ చదవాలని ఆయన ఇంటికి తీసుకెళ్ళి కొత్త నిబంధన పుస్తకాన్ని అది చదివి దిమ్మ తిరిగిపోయి, నేను వెతికిన దేవుడు మొదటి అధ్యాయంలోనే దేవుడు దొరికాడు ఆయనకి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడు అయిన మనం చెప్పాను క్రిస్మస్ రోజు. ఆ వాక్యము ద్వారా ఆయన పట్టబడి, అమ్మ నిజమైన దేవుడు ఈయన, ఆ దెబ్బతో మారు మనసు పొందాడు. తక్కువ దేవుడిని ఇంట్లోకి తీసుకొచ్చామని ఇంట్లో వాళ్ళు రానిలా, బ్రాహ్మణులు కదా, రానిలా. ఇప్పుడు ఏం చేస్తారు, అరుగు మీద కూర్చొని జపం చేస్తున్నాడు, దేశప్రభు జపం. కొన్నాళ్ళకి ఆయనలో మంట మండింది. నేను జయించిన ప్రకారం అన్న మాట ఆయనతో మాట్లాడిందేమో. వెళ్ళిపోయాడు. ఇక శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టాడు, చిత్తూరు దాకా 100 సంఘాలు కట్టేశాడంటే వేస్తున్నాం. వాళ్ళు ఎంతో గొప్ప ఆస్తిపరుడు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇల్లు వాకిలి భార్య పిల్లలు అందరూ ఉన్నారు. కానీ ఏది కూడబెట్టి దాపెట్టి గట్టిగా చేయాలని ఆయన ఏమి స్కెచ్ గీసి ప్లాన్లు చేసి ఎంపర్లాడలా. అబ్బా ఇదిరా స్వామి, నాకు దొరికిందిరా భాగ్యం అనుకున్నాడు, వదిలేశాడు, వచ్చేసాడు. ఇంకా తెలుసా, ఒకసారి ఆ శ్రీకాకుళం నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఊరి మీదుగానే పోవాల్సి వచ్చిందంట. బాగా ఆకలేస్తుంటే మా ఇల్లు ఇక్కడే కదా, ఇల్లు ఒకసారి ఇంట్లో అన్నం అడిగితే పెట్టకపోతారా అని బయట నుంచి అమ్మా అని అరిచాడండి. గడ్డం పెంచుకొని మీసాలు పెంచుకొని ఒక సాధువులాగా మారిపోయినాయి. వాళ్ళ ఆవిడ బయటకు వచ్చిందంటే, ఏందయ్యా గమనించాలి, గుర్తుపట్ల, కొంచెం అన్నం పెడతావా? పులిహార తీసుకొని వచ్చింది పెడదామని, ఎవరు అడుక్కోనేవాడని. బాగా తేరి చూస్తే, నువ్వా నీచుడా, అపవిత్రుడా, దుష్టుడా, నికృష్టుడా, కొంచెం అన్నం పెట్టరాదా అంటే పెట్టకుండా అల్లంత దూరం రోడ్డు పక్కన గేదెలు పేడేసి వెళ్తే ఆ అన్నం తీసుకెళ్ళి పేడ మీద వేసిందంట. ఆమె ఎంత మా తల్లిలో చూడు. అందుకేనేమో ఈ పాట, కట్టుకున్న భార్య నీపై ఎటకూలిందంట, కుప్పలా కూలిన కన్న బిడ్డల కన్నీరే ఏరులై పారినా. కొంతమంది భార్యలకే పాపం ఎక్కువ ప్రమాదకరంగా మారిపోతుంది భర్తలకి. మీరేం కాదు లెక్క, మీరు మంచి వాళ్ళు, దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రమాదకరమైన వాళ్ళు తెలుస్తుంది, మనకెందుకు, లైవ్లో చూస్తుంటారు కదా, తర్వాత ఏం చూస్తారు కదా అని వాళ్ళు తెలుస్తుందని చెప్తుంది. భార్యలే భక్తి చేయనీరు, పరిచర్య చేయనీరు, దేవుని కొరకు అడుగు ముందుకు వేయనీరు. వాళ్ళు బాగుపడరు, మిమ్మల్ని బాగుపడినీరు. అంతే, మీరు పరలోకం రారు, వాళ్ళు పరలోకం రాదు. చివరికి ఎక్కడ జరిగిందని నష్టం అంటే అక్కడ తీసుకెళ్ళి పేడ మీద వేస్తే, నీకు మాడిందనా అసలు, నువ్వెంత, నీ బతికెంత అసలు అని చెప్పి పోయి 4 దన్ని ఇంట్లో పోయి తినేసి, అదేం ప్రాసెస్ లేదు. అరుగు మీద కూర్చున్నందుకు చీపురు తీసుకొని వచ్చి బకెట్తో నీళ్ళు తీసుకొచ్చి కడిగిందంట ఆమె. భర్త కూర్చొని వెళ్ళిపోతే ప్రభు నమ్ముకున్నాడు ఆయన ముందే.
ఆకలి తట్టుకోలేక ఆ పేడ మీద పులిహార తిన్నాడంట ఈయన. తింటూ ఆయన అనుకుంటాడంట, ఈ ఒక శ్రమ అంట ప్రభా నువ్వు పడిన దాంట్లో ఇదెంత పెద్ద శ్రమ నాయన, చాలా చిన్నదిలే, నీతో శ్రమలో నన్ను పాలి భాగస్థం చేసుకున్న సూత్రం అనుకుంటూ తిన్నాడంట ఆయన. మనమైతేనా 100 శాపనార్థాలు పెడుతుంటాం, పురుగులు పట్టిపోను, నాశనం అయిపోను, అది బాగుపడుతుందా, నేను ప్రభువుని నమ్మితే, ఆ రేంజ్లో ఇస్తాం మన షాకు. అట్లా అలాంటి జీవితాలు ఎందుకు బయటకు వచ్చాయంటే ఈ సింహాసనాన్ని గురించే. నాకు అది కావాలి అనుకున్నారు, బయటకు వచ్చారు. ఈరోజున మనం దాని సంగతి ఎరుగక, దాని గురించి తెలియక లోకం వెంబడి పడుతున్నాం. కానీ సత్యాన్ని సత్యదేవుడైన పరిశుద్ధాత్ముడు చిన్న మందైన మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకు మహిమ కలుగునుగాక. చేతైతే సంపాదించుకో. చాలామందికి ఈ విషయం తెలియదు, చెప్పే నాదుడే లేడు. జస్ట్ ఇమాజిన్, మీరు ఉంటున్న ప్రాంతాల్లో ఆ పల్లెల్లో మందిరాలు ఉన్నాయి, ఆ సేవకుడికి అసలు ఏం తెలుసు ఆయనకి? ఆయన ఒక సంఘ కాపరి, కనీసం సంఘ క్షేమం కొరకు నేను చేతులెత్తాలన్న సంగతి కూడా ఆ కాపర్లకు తెలియదు. ఉదయ సంధ్య వేళ స్తుతిపాడి నా ఆత్మీయుల కొరకు నేను చేతులెత్తాలన్న సంగతి కూడా ఆ కాపర్లకు తెలియదు. వాళ్ళు సంఘ కాపర్లు, వాళ్ళకి తెలిసింది మీటింగులు, పార్టీలు, ఎవరు బ్యాగులు ఇస్తారా, ఎవరు బట్టలు ఇస్తారా, ఎవరు కానుకలు ఇస్తారా, ఎవరిని ప్రెసిడెంట్ చేయాలా, కుర్చీలు ఎవరు స్పాన్సర్ చేస్తారా, టేబుల్ ఎవరు స్పాన్సర్ చేస్తారు, ఈ సంవత్సరం బట్టలు ఎవరు పెడతారా, వాటి వైపు చూస్తూ, నేను వాళ్ళని విమర్శించట్లేదు కానీ ఎక్కువ శాతం అలా ఉంటున్నారు తెలియక. చెప్పే వాళ్ళనేమో బయటకు రానివ్వరు, వారు మరుగైపోతున్నారు. చెప్పే తరమేమో అయిపోయింది, ఆ తరం అయిపోయింది. ఇక కాస్తో కూస్తో మన బోటోళ్ళు కొంచెం వెలుగులోకి రావాలన్నా మనం రానివ్వరండి, తొక్కేస్తారు. ఎందుకంటే క్రికెట్ లీగులు పెట్టి, క్రికెట్ టీములు పెట్టుకొని క్రికెట్ ఆడే పాస్టర్లని కోరుకుంటారు. సిగ్గుండాలి, ఏముండాలి? అంతమంది దైవజనులు, సెలబ్రిటీ దైవజనులు అదే గ్రౌండ్లో కూర్చొని లైవ్ పెట్టి 4 కెమెరాలు చుట్టూ పెట్టి చేతులెత్తి దేశం కొరకు, రాష్ట్ర క్షేమం కొరకు ప్రార్థన చేస్తే క్రైస్తవానికి ఉద్యమం రాదా? క్రికెట్ ఆడతారు విజిల్ వేసుకుంటా, మళ్ళీ దానికి వీళ్ళు సపోర్ట్లు కొట్టను. మా అయ్యగారు బ్యాట్ ఊపాడు, మా అయ్యగారు బాల్ వేసాడు. సో గుడ్డలిప్పి కొట్టాలి. యేసుప్రభు నన్ను సొక్కా వేసి కొట్టారు కానీ వీళ్ళని గుడ్డలిప్పి కొట్టాలి బెల్ట్ తీసుకొని. అంతే, తప్పు. ఆయన అన్నట్టు తప్పు వాళ్ళది కాదు. వాడు గుడ్డోడని తెలిసినా వాడి తోక పట్టుకొని పోతున్న విశ్వాసది తప్పు. మా వాడు గుడ్డోడు, వాడికే కళ్ళు కనపడవు, వాడు ఆడపడతాడో తెలియదు అని తెలిసి కూడా గుడ్డోడైనా మా వాడు గొప్పోడని వాడి తోక పట్టుకొని వెళ్తున్నారు చూసావా, ఆ విశ్వాసది తప్పు. చాలామంది నాతో చెప్తారు, మీ దగ్గర వాక్యం వింటుంటే పక్కనే ఉండి మీ మందిరంలోకి రాలేకపోతున్నానయ్యా, ఏమైందమ్మా, ఏమైందన్నా అంటే మా వాళ్ళు ఏమైనా అనుకుంటారు. రేపు ప్రభు దగ్గర అనుకుంటే అప్పుడేం చేస్తారు? అందుకే ఈ లోతైన మాట, లోతైన ఉపదేశం మన దాకా వచ్చినప్పుడు నువ్వు గమనించుకో, పర్మనెంట్గా ఉండే సింహాసనానికి నీ ఆత్మని, లోపల ఉన్న ఆత్మకి అక్షయ శరీరం వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడున్న శరీరం మట్టి శరీరం, రేపు ప్రభు వచ్చినప్పుడు అక్షయ శరీరం వస్తుంది. నిద్రపోయే వాళ్ళంత గట్టి గల్లలో చెప్పండి. అందరు ఏడే ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది మట్టి శరీరం, ఇది మనల్ని నాశనం చేస్తుంది. నిజం, మన శరీరం కంటే మన శత్రువు ఇంకొకడు ఉన్నాడు. వేరే వాడు కొడితే గాయమే అవుతుంది, ఇది కొట్టిందనుకో నీ ఆత్మ నరకంలో పడుతుంది పోయి. ఇది చాలా డేంజర్ ఈ శరీరం. కావాలంటే చూడండి, ఏది దేవుడు వద్దంటాడో ఆ శరీరం అదే చేయమంటుంది. డూప్లికేట్ వద్దు, దేవుడికి ఒరిజినల్ కావాలంటే శరీరం రంగు వేయమంటుంది, పెయింట్ వేయమంటుంది, కలర్ వేయమంటుంది, ఫిట్ చేసి శరీరాన్ని జిమ్ చేసి బాగా రెడీ చేయమంటుంది. శరీరం మనల్ని నాశనం చేస్తుంది. కనుక శరీరాన్ని దారిలో పెట్టాలి. ఒక మాట చదివించి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం.
చాలు చాలు చాలండి, ఒకసారి చూడండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. అప్పుడు నాకేం కనపడింది అన్నాడు? అత్యున్నతమైన సింహాసనం. మరణానికి సింహాసనానికి సంబంధం పెట్టాడు చూడండి. మరణించిన సంవత్సరమున నాకు సింహాసనం కనపడింది. మరణము శరీరానికే కానీ ఆత్మకి కాదు. అందుకే చెప్తున్నా, ఈ శరీరం మరణం అవ్వాలి, ఈ శరీరం చచ్చిపోవాలి, ఈ శరీర కోరికలు చావాలి, దీంట్లో పనిచేసే అహము ఆవేశము చావాలి. అది చచ్చిపోతేనే నీకు సింహాసనం కనబడుతుంది, సింహాసనం చేరుకుంటావు. ఆ ఎమోషన్, ఈ శరీరం పుట్టించే ఆ ఎమోషన్ గనక నువ్వు చంపకపోతే ఎప్పటికీ సింహాసనం మనం పొందుకోలేం. మరలా చెప్తున్నా, రేపు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాట నాకు పాస్గా చెప్పలేదని మీరు అనకూడదు. మీకోసమే చెప్తున్నా, నాకేం సంబంధం లేదు. అంటే ఎట్లాగంటే, బళ్ళో పిల్లలకి పాఠం చెప్పే ఒక టీచరు ఆ పరీక్షలో వచ్చిన ప్రశ్నకు సమాధానమే ఎప్పుడు చెప్పి ఉండలేదనుకో, వాడు ఆ టీచర్ మీద ఎంత కోపడతాడు. ఒకటి చదువుతున్నాడు పిల్లాడు, మా మేడానికి అసలు లెక్కలే రావు. మీరు ఏ సబ్జెక్ట్ అక్క? లెక్కలా? వామ్మా, మీరు కాదక్క, లెక్కలే రావు. గైడ్ తెచ్చి లోపల పెట్టుకునేది, చూసేది, గైడ్లో ఉండే ఎన్ని బోర్డు మీద రాసేది. రే అది రాసుకొని రానేది, మళ్ళీ రెండో ప్రాబ్లం చూసుకునేది, మళ్ళీ రాసేదన్న. మాకేమో అర్థమై సావు అన్న, బోర్డు మీద రాస్తుంది, రాసుకోమంటుంది అన్న. ఎట్ట పాస్ అవ్వాలన్న ఆయన వాడి బాధ కాదు, వాడు చెప్పుకునేవాడు. సేమ్ టు సేమ్ నేను మీకు ఆత్మీయంగా బోధిస్తున్న బోధకుని. రేపు ప్రభు ఎదుర్కొనే ఆ పరీక్షలో ఈ ప్రశ్న మీకు తలొచ్చినప్పుడు, మా పాస్టర్ గారు ఈ మాటే చెప్పలేదే మాకు అని అంటే, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. అందుకే వివరంగా చెప్తున్నా, కఠినమైన మాట అయినా చెప్తున్నా. యేసుప్రభు అన్నట్టు, ఈ మాట విని ఎవడు తట్టుకోగలడు, ఈ మాట ఎవడు అంగీకరింపగలడని అనేకులు ఆయనను వదిలి వెళ్ళిపోయారంట. బోధ నచ్చక వెళ్ళిపోయి, నా మీద ఎందుకు రాలేయటం, నేను తప్పు చేశానని. నీకెంత స్టాండర్డ్ లేదు. నాకు ఇంగ్లీష్ మీడియంలో చేర్చారు నన్ను, ఏం అర్థం కావట్లా. ఇంటర్మీడియట్ దాకా తెలుగులో చదివి సడన్గా తీసుకెళ్ళి డిగ్రీలు ఇంగ్లీష్ మీడియంలో ఇస్తే నాకేం అర్థం అవుతుంది, వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లా. ఇంటికి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, ఇంటికి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా. 6 నెలలు గడిచిపోయింది. పరీక్షలు అన్నప్పుడు జ్వరం వచ్చిందని ఏదో ఒకటి చేసి తప్పించుకుంటున్నా. తర్వాత అర్థమైంది, అసలు ఆ బడి మంచిది కాదు, ఒక్కసారి మంచిగా చెప్పడాన్ని. మా ఇంట్లో వాళ్ళు నిజమేమో నమ్మి, ఈ సంవత్సరం పోతే పోయింది నాయన, నేను ఇంకొక కాలేజీలో చేరుస్తూ ఉన్నారు. అసలు విషయం ఏంటంటే, నాకు సబ్జెక్ట్ లేదు అక్కడ. అట్లా నీకు భక్తి చేయడం రానప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని అడగాలి, ఈ మాట ఏంటన్నా, ఈ వాక్యం ఏంటన్నా, ఈ వాక్యానికి, ఈ వాగ్దానానికి కారణం ఏంటన్నా అని తెలుసుకోవాలి. ఇంకా అసలు వెంటబడాలి, దైవజనుడు వెంటబడాలి. ఆయన ఏం బోధిస్తున్నాడో, పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఏ మార్గాలు ప్రకటిస్తున్నాడు, ఏ ఉపదేశం ప్రకటిస్తున్నాడని దైవజనుడు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాడు, వెనకాల పడి తిరగాల మీరు అసలు యేసునామంలో. హల్లెలూయా. అట్లాంటిది దైవజనుడే బతిమలాడుకుంటున్నాడు, ఆదివారం రెండమ్మ, వాక్యమే రెండమ్మ, దేవుని రాజ్యం సమీపించిందమ్మా అని. అంత రివర్స్ అయిపోయింది. కాబట్టి కొంచెం ఆలోచన చేసి ఒక తీర్మానాలతో, ఈ నూతన సంవత్సరం కనుక ఇక రాబోయే 12-11 నెలలు కూడా నెలకు ఒక్కసారి ప్రభు కోసం మేలుకోలేకపోతే, ఆయన జీవితకాలం అంతా రాత్రి అంతా ప్రార్థన చేసేవాడంట, పగలంతా పరిచర్య చేసేవాడంట. ఎంత భారం యేసయ్యకి. కనీసం ఒక్క నెలలో ఒక రాత్రి ఆయన పాదాలు పట్టుకోకపోతే ఎందుకండి. నేను ప్రభుని నమ్ముకున్న క్రొత్తలో ఆన్లైన్ ప్రార్థనలు జరిగేవి. ఆన్లైన్ ప్రార్థనలో దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళంటే, వాళ్ళు ఎక్కువగా సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. ఎవరి సమస్యలైన ఉంటే పేపర్లో రాసిస్తే ప్రార్థన చేస్తూ ఉంటాం, అది మంచిదే. కానీ మనం చేసే ఈ ప్రార్థన చాలా మంచిది. చాలా మంచికి దూరం చాలా ఎక్కువ. మంచోడు వేరు,
చాలా మంచోడు వేరు. మంచోడికి మళ్ళీ యాడ్ చేయొచ్చేమో ఏదైనా, చాలా మంచోడికి అసలు ఇంకా లిమిట్ లేదు, ఆ తర్వాత పదం లేదు. ఇది చాలా మంచి ప్రార్థన మనం చేసేది. ఈ విజ్ఞాపన అనేది, ఈ యాచన అనేది చాలా గొప్పది. యోబు తెలివికలోడు, అందుకే తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు తాను మేలు పొందుకున్నాడంట. 42:10 ఉంటుంది, చదవక్కర్లేదు. అంటే ఎవరి కోసమో మనం ప్రార్థన చేస్తే యేసయ్య మనక్కర తీర్చాడంట. మరి ఇలాంటిది మనం ఎలా ఉండాలి ఆలోచన చేయండి. అందుకే సింహాసనం కావాలి, దేవుని రాజ్యంలో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా శారీరకమైన మరణం తప్పదు. బ్రతికి చచ్చిన వారి వలె ఉండాలి. తిడుతున్న పడాలి, కొడుతున్న పడాలి, అవమానిస్తున్న పడాలి, నిందేస్తున్న పడాలి, నిన్ను వెనకాలేస్తున్నా, తొక్కేస్తున్నా, మీదేస్తున్నా, ఎట్టేస్తున్నా పడాలి. కొంతమంది అలుగుతూ ఉంటారు. నేను ప్రారంభం నుంచి చెప్తున్నా, అలిగేవాడికి దేవుని రాజ్యం లేదు. ఇది సత్యం, వాక్యానుసారంగా చెప్తాను. నేను కావాలంటే రెఫరెన్స్లు కూడా చూపిస్తా. అలుగుతారు కొంతమంది. ఎవరి మీద? దేవుడి మీద, దేవుని మందిరం మీద. అలగకూడదు అసలు. సాధించుకోవాలి, కానీ సాధించటం అంటే మళ్ళీ వేరే కోణంలో సాధించకూడదు, మళ్ళీ సమాధానంగా సాధించుకోవాలి, కానీ అలగకూడదు. దానికి దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే 2 తిమోతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, మనము సహించిన వారమైతే ఆయనతో కూడా. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము సహించిన వారమైతే నువ్వు ఏలతావా, ఏలబడి బతుకుతావా, నీ చేతుల్లోనే ఉంది. ఓర్చుకొని, సహించుకొని, లోబడి, విధేయుడివై భరిస్తే 1000 ఏండ్లు, యుగయుగాలు ఏలుబడి చేస్తావు యేసయ్యతో. నువ్వు ఓర్చుకోలేకుండా పడిపోతే కథం, స్టార్ట్ అయింది. రొట్టెలు పంచి చేపలు పంచి బోధ ఆగిపోయింది. ఇక సింహాసనం బోధ స్టార్ట్ అయింది 2024లో. సహించితే ఏలుబడి చేస్తావు వేస్తున్నామలో, భరిస్తే ఏళ్తావు వేస్తున్నామలో. ఆమేన్. ఇంకా పసిపిల్లోడు చెప్పినట్టు చెప్పాలంటే కుదరదు. ఎవరి సమయం ఎప్పుడో, ఏ బుడక ఎప్పుడు ఆరిపోవునో, దేవుడు ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో తెలీదు. సమయం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా నేను అదే చెప్తున్నా, దేవునిని దూరం చేసే ₹1,00,00,000 కూడా పెంటతో సమానంగా ఎంచుకున్న భక్తుడే భక్తుడు తప్ప, ₹10 కొరకు ప్రభు సన్నిధి తాకట్టు పెట్టేది అసలు భక్తే కాదు. నా ఉద్దేశం అది మీకు పూర్తిగా అర్థమైన రోజు మీరు పరిపూర్ణులు అయినట్టు. అర్థం కాని రోజు ఇంక ఏం చేస్తాం, నేను పాడిందే పాట, మీరు పాడిందే పాట, ఇదే బాధ. కాబట్టి మనుషుల వైపు, మనుషుల మీద అనుకోవద్దు. ఏమైనా జరగనివ్వండి, అల్టిమేట్గా మనం ప్రభు రాజ్యానికి వెళ్ళటం ముఖ్యం. ఏమైనా జరగనివ్వండి, దేవుని మీద అనుకోండి, దేవుడి మీద అనుకోండి. ఈరోజే మనకు స్నేహ బంధాలు, రక్త బంధాలు, భార్యాభర్తల బంధాలు, తల్లిదండ్రుల బంధాలు. రేపు ప్రభు దగ్గరికి వెళ్తే నువ్వెవరో, నేనెవరో, నీకు నాకేం సంబంధం, నీ లెక్క నీదే, నా లెక్క నాదే. మా అమ్మ ప్రార్థన చేసిద్దండి, నీ సంగతి ఏందండి అంటాడు ఆయన. అసలు మా అక్క అసలు ఏం చెప్పిద్దండి వాక్యం, నీ సంగతి ఏందండి అంటాడు. మా అన్న భలే పరిచర్య చేస్తాడండి, నీ సంగతి ఏంది. దేవుడు నీ గురించి అడుగుతాడు, కానీ నీ పితరుల గురించి, నీ ముందు వచ్చే వారి గురించి అడగడు. నీదే. దావీదే, సొలొమోన్దే. కాకపోతే ఒక మాట, దావీదు కడుపును పుట్టాడు కాబట్టి, నాయనా నన్ను ఆశీర్వదించిన దేవుడు నిబంధన ఇదిరా, నువ్వు ఆయన నిబంధన గైకోరా, నీకు ఏ పెత్తనాలు వద్దు, ఆయన అన్నీ చూసుకుంటాడని ఒక మంచి మాట చెప్పి వెళ్ళిపోయాడు అంతే. ఆయన బతికాడు, తర్వాత ఎవరు తీరిపోవాలి. ఇలాగుంటుంది భక్తి జీవితం. కాబట్టి రాబో సంవత్సరాలకి మనము కొన్ని తీర్మానాలు చేసుకొని, ఆ తీర్మానాల ప్రకారం బ్రతికి దేవుని కొరకు సాక్షిగా ఉంటే అది మనకు ఆశీర్వాదం. ఆమేన్. ఈ సింహాసనం అనే వాగ్దానం, జయించాలనే వాగ్దానం నెరవేరుతుంది. ఉజ్జయ మృతి నొందాలి, అప్పుడే నీకు సింహాసనం కనబడుతుంది. మృతి నొందాలి శరీరం అంటే బైబిల్లో 2 చోట్ల వాటి గురించి రాస్తారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మేబీ 9th వాడ
శరీర కార్యములు స్పష్టముగా తెలుస్తున్నాయి. ఎంత అది రెఫరెన్స్? 5:19. అవేవనగా జారత్వము, ఇంకా ఉన్నాయి. చాలే అన్న, చాలే. మొదలైనవి ఇంకా ఉన్నాయి. అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ మధ్య ఒక ఆమె ఇంట్లో టీవీ సౌండ్ పెట్టుకొని ఎగురుతుంది ఒకతే. దయ్యం ఏమైనా పట్టిందేమో అనుకున్నాను నేను. చర్చకొచ్చామే. ఏం చేస్తాలు అయ్యి నాకు అర్థం కాదు. ఏడు మాత్రం ఏమి తెలియని పిల్లిలాగా ఉంటుంది. పోయి నా కంట్లోనే పడిందామా. టీవీ పెట్టుకొని ఎగురుతుంది ఒక్కతే, సినిమా పాట పెట్టుకొని. అదేం ఆనందం, ఏమొస్తుంది అట్ట ఎగిరితే? ఎంతసేపు చూసినా అదే ఎగురుడు, ఇది ఆపేది కదా, అయ్యేది కదా అనుకొని ఆ నుంచి లాగిచ్చేసా. అట్లా శరీర కార్యాలు మీరు చదువుకోండి. నాకు చదివేయటానికి కూడా ఇష్టం బుద్ధి కావట్లేదు అలాంటి మాటలు. నేను కొన్ని చదవాలంటే కూడా నాకు అబ్బా అనిపిస్తుంది. కొన్ని సంగతులు బైబిల్లో ఎందుకు రాశాడా దేవుడు అనిపిస్తుంది. అవి శరీర కార్యాలు. అవి చచ్చిపోవాలి మనలో, విశ్వాసంలో. అవి చావకపోతే మార్కు 7:21 కూడా ఉంటాయి. హృదయం లోపల నుంచి వచ్చాయి. ఇవన్నీ శరీర సంబంధమైనవి, శరీరంతో జరిగించేవి. అవి చావకపోతే నువ్వు బతకవో. అవి చావకపోతే నీ ఆత్మను అవి నరకంలో చంపేస్తాయి. మార్కు 27:21. అదిగో మన శరీరాన్ని అపవిత్రపరిచేయంట అవి. లోపల నుంచి అవి ఇవి మన శరీరమును అపవిత్రపరిచాయి. నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత ఖర్చు చేసినా, ఎంత కరిగిపోయినా మనల్ని అపవిత్రపరుస్తూ ఉంటే ఎట్లా? ఇప్పుడు ప్రార్థనకి వెళ్దాము, 10 మంది సిద్ధపడ్డాము, స్పాట్కి వెళ్ళాము. అందరూ 10 మంది తెల్లని వస్త్రాలు వేసుకొని బైబుల్ తీసుకొని సిద్ధపడగలిగి అందరూ చక్కగా రెడీ అయిపోయి ప్రార్థన కూటం దగ్గరికి వెళ్ళాం. కారో, బైకో, లారీయో, ఆటోనో దిగుతా బోర్లో పడ్డాడు, బురదలో పడ్డాడు. సిద్ధపడ్డాడు లేదా? మనతో పాటు వచ్చాడు లేదా? అన్నీ మనతో పాటు సమానంగా జరిగినాయి కదా. చివరిలో ఏం చేశాడు? బురద అంటించుకున్నాడు. ఆ స్టేజ్ మీద ఉన్న స్పీకర్ అంటాడు, జాన్సన్ గారు వారి బృందాన్ని పైకి రావాలని ఆహ్వానిస్తున్నాం. వీడు ఎక్కుతాడా? ఎక్కగలడా? సరే, వీడు ఎక్కుతామని ప్రయత్నం చేసిన ఖచ్చితంగా నాతో ఉన్న 10 మందిలో 5 అని నెడతారు. నేను ఎక్కకపోతే ఏమైంది, అలాడుండు ఆపేస్తారు. కారణం ఏంటంటే వాడికి అంటుకున్న అపవిత్రత అలాంటిది. ఒకసారి వీళ్ళు ఎవరు ఆపక్కర్లా, వాడికి వాడే సర్లేంగి ఇది ఒక్కసారి బాగుండిలే, ఇంకో మీటింగ్లు ఎక్కుదాంలే అన్నతో పాటు పైకి, ఈసారికి ఆగిపోదాంలే. బురద అయిందిగా. అర్థమైందా? చాలామందికి తెలియని ఒక విషయం చెప్పమంటారా? గొప్ప గొప్ప మర్మాలన్నీ నలుగురికే వస్తున్నాయి, అందరు ఉన్నప్పుడు రావు ఏంటో ఇలాంటి. యేసు ప్రభు అంత కఠినంగా అయిన దేవుడా? అంత ఈజీగా నరకం లేస్తాడు? అందరినీ చంపేస్తాడా? ఆయన కఠినుడు కాదు, అందరినీ చంపడు, ప్రేమ కలిగిన వాడే, నీతి న్యాయం కలిగిన వాడే, దయాహృదయుడే. ఆయన సింహాసనం మీద కూర్చొని నా పిల్లారా రండి అన్నప్పుడు దేవుని నీతి గుమ్మము దాటి అడుగు పెట్టాలి అంటే తగిన నీతి నీకు కావాలంట. లేకపోతే ఆ గుమ్మములు అడుగు పెట్టగానే ఒక రకమైన అక్కడ ఒక తెలియని శక్తి నిన్ను అవాయిడ్ చేస్తుంది. లాగి పెట్టి కొడితే కరెంటు వైర్ ఎట్టుంటుంది? 32 kV వోల్టేజ్ వైర్ పట్టుకుంటే ఎట్టుంటుంది? రైలుకి పైన పట్టుకుంటాడే. ఎప్పుడైనా కొట్టిందా? కరెంట్ షాక్ కొట్టిందా? పూర్వజన్మలో చేసినవి కూడా గుర్తొస్తాయి. సరిగ్గా కరెంట్ షాక్ కొడితే దిమ్మ తిరిగిపోద్ది. రా బిడ్డ రా, నేను రాలేకపోతున్నా స్వామి.
ఆయనేమో బయటికి రాడు, నువ్వేమో లోపలికి రావు. ఇంక నీకున్న ప్లేస్ ఏంటి? అదే సంఘస్థులారా సరిగా కూర్చోండి, చక్కగా కూర్చోండి. బాబన్న పాట పాడేవాడు ఆల్నైట్ ప్రార్థనలో. వాళ్ళు లోపలికి రారు, ఈయన బయటికి రాడు. ఇక వాళ్ళు వెళ్ళాల్సిన మార్గం అదే, నరకమే. ఆయన ఏం శిక్షించలా, ఆయన ఏం న్యాయం చేయలే, ఇంకా అంతదాకా రాలా. ఆడించే పోయారు. దేవుడు వేసాడు వాళ్ళని. వారికి వారే తన స్వనాశనానికే దారి తీసుకోవడం అంటే ఇదే. అందుకని భక్తి, గవర్నమెంట్ వాళ్ళు ఒక రూల్ పెడితే పాటించట్లా, మన ఇష్టం అంటే కుదురుతుందా? మరి నిన్ను పుట్టించి, ఊపిరి పోసి, ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బతికించి, బట్టగట్టించి, ఆయన సన్నిధినిచ్చి, రక్షణ ఇచ్చి, సేవ ఇచ్చి, ఉపదేశం ఇచ్చి, సేవకునిచ్చి, నీ కొరకు ఇంత చేస్తుంటే, ఆయనకు వాగ్దానం చెప్తే, ఆయనకు నిబంధన చెప్తే దానికి నువ్వు సాక్షిగా ఉండలేకపోతే ఆలోచించుకో. కాబట్టి అంత దినాల్లో ఈ 2024లో ఒక తీర్మానం చేసుకో. ఒక తీర్మానం చేసుకొని ఈ రాబోయే సంవత్సరం అంతా నా జీవితం విశ్వాసంలో ఇలా ఉండాలి ప్రభువా, నేను ఇలా బ్రతకాలయ్యా అని ఆ తీర్మానం చేసుకొని ఆ తీర్మానంలో బ్రతుకుదాం. అందరూ కోపడతారు, కుక్కకు కూడా కోపం వస్తుంది, రాదా? నువ్వు కోపడి తేడా ఏముంది? నువ్వు విశ్వాసే కదా, నువ్వు దేవుని రక్తంలో కడగబడ్డవాడివి కదా. తేడా ఉండాలా లేదా? లోకస్తుడికి, విశ్వాసకి సహనము, ఓర్పు, తగ్గింపు, విధేయత, ప్రేమ, సమాధానం, ఈ పదాలు మెడ కట్టుకోమంటాడు దేవుడు. కంఠభూషణముగా ధరించుకోండి అంటాడు. అందుకే ఎందుకు ధరించుకోవాలంటే అప్పుడప్పుడు అటు ఇటు నడుస్తూ ఉన్నప్పుడు గలగల సౌండ్ వస్తే ప్రేమ 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 అంటుంటుంది. సమాధానం సమాధానం సమాధానం, విధేయత విధేయత విధేయత, అన్యాయం మోసం గుర్తు చేస్తూ ఉంటే అమ్మో నేను విశ్వాసిని, ఇవన్నీ ఉన్నాయి నాకు, నేను ఈ క్రియలు చెయ్య తగదు అని గుర్తు చేస్తాయి. అందుకని కొంచెం ఓర్చుకోండి, దేవుని కొరకు సాక్షిగా బ్రతకండి, ప్రార్థన చేయడానికి ఇష్టపడండి. ఈ సంవత్సరాంత ఉపవాస కూటాల్లో చెప్పిన వాక్యం చాలామందిని కదిలించింది. కొంతమంది యూట్యూబ్లో విని కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు, ప్రాముఖ్యంగా మన మందిరంలో యవనస్తులు, వాళ్ళ తీర్మానాలు విన్నప్పుడు షబాష్ జాన్సన్ బ్రదర్ అనిపించింది నాకు. చాలు జీవితానికి ఒక ఆత్మను పట్టపోయింది చాలు. కిరీటం ఉత్తగా లేకుండా, కానిస్టేబుల్ పోస్ట్ కాకుండా, కనీసం ఒక హెడ్ కానిస్టేబుల్ రేంజ్కని వెళ్తాం కదా, అట్లా యవనస్తుల తీర్మానాలు కానీ, కొంతమంది ఆదరించబడటం కానీ, నూతన తీర్మానాలు చేసుకోవడం కానీ ఆశీర్వాదంగా అనిపించింది. కాబట్టి ఇంకా మించింది లేదు. నూతన సంవత్సర ప్రారంభంలోనే ఉన్నాం కనుక నూతనంగా జీవితాన్ని తీర్మానంగా చేసుకొని భక్తికి దగ్గరగా వంచండి, విరగొట్టండి, కాళ్ళు మోకాళ్ళ మీదకి రండి, శరీరాన్ని నలగొట్టండి. ఎందుకు కూర్చోను ప్రార్థనలో మోకరించు అని అడగండి. రాత్రులు గడిచిపోయేటట్టుగా వాళ్ళు ఎలా చేయగలిగారు, మనం ఎలా చేయగలుగుతున్నాం, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? దాన్ని ఏమంటారంటే కంపారిజన్. వాళ్ళు ఎందుకు చేయగలిగారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? నిన్నేదో బలహీనపరిచి లాగేది ఉంది, దాన్ని కొంచెం హోల్డ్ చేస్తే దేవునితో గడపవచ్చు. కాబట్టి ఆలోచన చేయండి. దేవుని వాక్యం చదవటానికి, మోకరించి ప్రార్థన చేయడానికి కొంచెం సమయం కేటాయించండి. అది కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయడానికి సమయం కేటాయించండి. మీ జీవితంలో కోరుకున్న అద్భుతాలు దేవుడు చిటికలో చేస్తాడు. ఈ లోక సంబంధమైనవి ఆయనకు పెద్ద విషయం కాదు. కాబట్టి ప్రార్థించడానికి మీరు ఎక్కువ సమయాన్ని, ఎక్కువ ఆసక్తిని కనబరచండి. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు. అది ఇహమందు పరమందు జరుగుతాయి యేసు నామములో. కాబట్టి ప్రాముఖ్యంగా మన గమ్యం, మన గురి ఒకటి పెట్టుకోండి. ఈ సంవత్సరం నేను ఇంతమందిని సంపాదించాలి, ఈ సంవత్సరం నా ప్రార్థన ఇంత ఎదగాలి. ఈ ఆలోచనతో నువ్వు ముందుకెళ్తే నీ ఫైనాన్షియల్ స్టేటస్ని, నీ హెల్త్ని ఆయన కంట్రోల్లో తీసుకొని వస్తాడు యేసు నామములో. ఆమేన్. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, నీకేం కావాలో ఆయన చూసుకుంటాడు. అందులో ఒక తరం ఉంది, మన తర్వాత ఒక తరం ఉంది. జాగ్రత్త. యెసన్న గారు చెప్తూ ఉంటాడు కదా, పిల్లోడికి బీడి ముడుచుకురాపో అని చెప్తాడంట. పోయి బీడి ముడుచుకురాపోరు అని చెప్తే వాడు 1-2 సార్లు పోయి అది ఆరిపోతుందని, మూడోసారి మా అయ్య ఇట్ట కదా లాగుతాడని పీక్కుంటూ వచ్చాడంట. ఇంకేముంది, వాళ్ళ నాన్నగారు వదిలే రూట్ చూస్తాడు, 9 ఏళ్ళకే
పడేసిన బీడి ముక్క నోట్లో పెట్టి కాల్చడం మొదలు పెడతాడు. 14 ఏళ్ళకి ఏందరా నువ్వు చేసే పని అంటే, మరి నువ్వు చేసింది ఏందరా నిన్నటి దాకా, అంతేగా. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. కలుపుకొని నీళ్ళు తేపో, సోడా తేపో, అమ్మ ఆమ్లెట్ వేస్తుంది తేపో అంటివి, తాగుతువి. వాడు 14 ఏళ్ళు నిండక ముందే తాగుతున్నాడు. నేను ఎంతమందిని చూశాను 14 ఏళ్ళకే తాగి బండ్లు మించి పడి మైండ్ డెడ్ అయిపోయి తలకాయ మాత్రమే పనిచేసి మెడకాయ నుంచి కాళ్ళ వరకు పని చేయకుండా బలహీనమైపోయి మంచంలో ఉన్న యవ్వనస్తులు నేను ఎంతోమందిని చూసి, ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను రోజు ప్రార్థన కూడా చేస్తున్నా. దానికి కారణం ఎవరంటే బహుశా వాళ్ళ తల్లిదండ్రులే ఎక్కువ శాతం కావచ్చు. ఎందుకంటే వారే గనక యథార్థంగా పిల్లల్ని చక్కగా పెంచుంటే బాగుండేవారు. వాళ్ళు గాలికి వదిలేయటం వల్ల ఒకగానొక కొడుకు, ఒకగానొక కూతురని అట్లా వదిలేయటం వల్ల వాళ్ళు దారి తప్పే అవకాశం ఉంది. కనుక మనము ఏం చేస్తామో మన తర్వాత తరం కూడా అదే చేస్తుంది. కనీసం వాళ్ళ కోసమైనా మనం కొన్ని నిర్ణయాలు తీసుకొని ప్రార్థనలో వాళ్ళని గడపడానికి, నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి పిల్లల మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. చిన్నపిల్లలైతే ఇంకా మరీ ఎక్కువగా వారిని దేవునిలో ఎదిగించడానికి, దేవునికి దగ్గరగా చేయడానికి ఆసక్తి చూపించండి. దేవదాసయ్య గారు ఒక మాట చెప్తూ ఉండేవాడు, నాకు బాగా గుర్తుండేది. అప్పుడప్పుడు మన పాస్టర్ గారు కూడా గుర్తు చేస్తుంటాడు. పిల్లలతో మీరు మందిరానికి వస్తే ఖచ్చితంగా కానుక వేస్తారు. సాధారణంగా జరిగేది ఏంటంటే 100 రూపాయల కానుకేమో ఈమె వేస్తుంది, 10 రూపాయల కానుకేమో పిల్లవాడితో వేపిస్తుంది. మీరు అట్లా చేయొద్దు. మీరు వేసే 100, 500 పిల్లవాడితో వేయించండి, మీరు 10 రూపాయలు వేయండి. ఎందుకంటే వాడికి నువ్వు 10 రూపాయలు వేయటం వల్ల వాడి జీవితం అంతా 10 రూపాయలు వేసుకుంటూ పోతుంటాడు బతికినంతకాలం. కానీ ఎక్కువగా ఇవ్వడం నువ్వు నేర్పితే వాడు ఎంత విత్తితే దానికి 100 రెట్లు పంట కోసుకుంటాడు మరలా. హల్లెలూయా. అందుకని పిల్లలకి దేవుని సన్నిధిలో ఇవ్వడం నేర్పించాలి. బిగబట్టడం నేర్పిస్తే దరిద్రులు అవుతారు, వెదజల్లటం నేర్పిస్తే అభివృద్ధి పొందుతారు. అందుకని దేవుని సన్నిధిలో పిల్లల్ని మనం ప్రతిక్షణం గమనించుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తే దేవుడే వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మనం ఏ ప్రణాళిక అక్కర్లా. దేవుడు ఎట్లా, ఇప్పుడు నా మట్టుకు నేనున్న మా నాన్న గురించి మా ఊళ్ళో చాలా గొప్పగా చెప్పుకుంటారు, చాలా గొప్పగా చెప్పుకుంటారు. 30,000 అప్పు తీర్చడానికి ఊరి మధ్యలో ఉన్న ఇల్లు అమ్మి కట్టాడంట అప్పు. అంటే 30,000 ఎంత అమౌంట్ అసలు అంటే, ఇది ఒక 25 సంవత్సరాల కిందట, 30 ఇంచుమించు 25 పైన 27, 28 సంవత్సరాల క్రిందట జరిగిన సంగతి. ఆ రోజుల్లో 30,000 అంటే చాలా పెద్ద అమౌంట్. 30,000 అప్పు తీర్చడానికి ఉన్న ఇల్లును నిలువున అమ్మేసి 30,000 నాకు కావాలి, ఆ 30,000 ఇవ్వండి అని 30,000 అమ్మి అప్పు కట్టాడంట. ఈ రోజు వెళ్ళినా కూడా 10 లక్షల రూపాయలు ఇమ్మని ఇస్తారు ఆయనకి. కారణం ఏంటంటే ఆయన నిజాయితీ, ఆయన నీతి, తల్లిదండ్రుల యథార్థత, ఆ నీతి ఖచ్చితంగా పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. బహుశా ఆయన పిల్లలు ఎవ్వరూ చెడిపోయినట్టు కానీ దారి తప్పిపోయినట్టు కానీ లేదు, అందరూ ఆశీర్వాదకరంగానే ఉన్నారు నాతో కలిపి. కాబట్టి మన నీతి ఖచ్చితంగా పిల్లల మీద వస్తుంది. అందుకని మన నీతిని గొప్ప చేసుకుంటాను, ఎప్పటికప్పటికి ఇంక్రీజ్ చేసుకోవాలి మన పిల్లల విషయంలో, వాళ్ళ కోసమైనా మన కొరకు కాకపోయినా. అందుకని భక్తిలో రాజీ పడద్దు. భక్తిలో ప్రాముఖ్యంగా దేవుని ఎదుట మనల్ని నిలబెట్టేది ప్రార్థన జీవితం. ఆయన కూడా చెప్తాడు, నేను వచ్చినప్పుడు నా ఎదుట మీరు నిలబడడానికి శక్తి గలవారు అగునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అక్షరానుసారంగా తీసుకుందాం మనం ఆ మాటని. పగటిపూట పని చేసుకుంటారు, రాత్రిపూట నిద్రపోతారు. దేవుడు ఏం చెప్పాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అంటే రాత్రిపూటగా మేలుకొని ఉండడం అనేది, పగటిపూట మేలుకొని ఉండటం ఏముంది, మామూలుగా అక్షరానుసారంగా తీసుకుందాం. ఆత్మానుసారంగా తీసుకున్న రాత్రింబగళ్ళు ఏ క్షణమున తుల్లిపడి లేచినా స్తుతి చెప్పుకుంటా, స్తోత్రం చెప్పుకుంటా గడిచిపోవాలని ప్రభు ఆశ. ఎక్కువసేపు చెప్పి ఉంటే క్షమించండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.